హలో ఎవ్రీవన్. హిమాలయాల్లో అమెరికాకి సంబంధించిన ఒక అణురహస్యం ప్రతి ఒక్కరిని ఇప్పుడు భయాందోళనకు గురి చేస్తుందట. దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో సార్, ఏంటి సార్ ఈ అణు ప్రమాదం అని చెప్తున్నారు, ఏంటి సార్ దీని డీటెయిల్స్? ఇప్పుడు ఈ నవీన యుగంలో చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి వస్తువు ఏదంటే ఆటం బాంబ్, ఆటం శక్తి, ఆటం పవర్. మామూలుగా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అణుబాంబు. ఈ అణుబాంబు అనేది అంటే విస్ఫోటనం చెందితే ఆ చుట్టూ చాలా పరిధిలోకి, అంటే కిలోమీటర్లు కావచ్చు, అంటే మనం ఎంత క్వాంటిటీలో మనం బాంబు పేలుస్తాం అనేది ఉంటుంది. ఆ ప్రాంతం అంతా ఆ ఫైర్ అవుతుంది, మంటలు వస్తాయి. ఆ బాంబు విస్ఫోటనం వల్ల ఆ చుట్టూ ప్రాంతంలో ఈవెన్ సంవత్సరాల తరబడి గడ్డి కూడా మనవదు, వాటర్ ఉండదు. ఒకవేళ ఉన్న జీవరాశి మొత్తం కూడా దాన్ని అణు రియాక్ట్ వల్ల, దాని ప్రత్యామ్నాయం వల్ల ఈ జన్యు సంబంధించిన వ్యాధులు రావడం, చనిపోవడాలు, అంటే అంగవైకల్యాలు, బలహీనత, అంటే జన్మతహానే పుట్టికమే అలా అంగవైకల్యంతో పుడతారు. ఈ మూడు ప్రమాదాలు అంటే ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, ఆ ప్రాంతం అంతా ఎడారిగా మారుతుంది, లేదా కరువు ప్రాంతంగా మారుతుంది, లేదా అదంతా కూడా అనుధార్మిక రేడియేషన్ పవర్లో ఉండేసి గడ్డి సైతం మనలేనట్టు విధానంగా ఉంటుంది. మూడో ప్రమాదం ఏంటంటే ఆ బాంబు పెట్టే సమయానికి అందరూ చనిపోతారు. ఎక్కువ శాతం 5% చనిపోతారు. రాబోయే తరాలు ఆ వాతావరణంలో ఆ అణుబాంబు విస్ఫోటనం చెందినప్పుడు దాని తాలూకు వాటర్ కానీ, స్మెల్ కానీ, ఆ కిరణాలు కానీ ఏమి కూడా తగిలిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా అంగవైకల్యంతో పిల్లలు పుడతారు, అసలు పిల్లలు పుట్టకపోవచ్చు. ఈ ప్రమాదం ఉంది. అంత డేంజర్ అణుబాంబు. ఈ అణుబాంబు కలిగిన దేశాలు 5 దేశాలు. నిన్నగాక మొన్న పాకిస్తాన్ ఏదో చేసిందని చెప్పుకుంటుంది, కానీ నిజానికైతే ఆ పాకిస్తాన్కి అణుబాంబు అయితే లేదనేది చాలామంది నమ్ముతూ ఉంటారు. కాకపోతే ఉన్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంది. ఆ ప్రయత్నాలు అయితే చేసింది. ఆ ప్రయత్నాలు మన భారతీయ నిఘా సంస్థలు కనిపెట్టడం జరిగింది, దాన్ని వెల్లడించడం జరిగింది, దాన్ని డిస్పోజ్ చేయడం జరిగింది. అవన్నీ రకరకాల జరిగినాయి. అవన్నీ భారత ప్రభుత్వం, భారత సైన్యం సాధించిన విజయాలు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ అనుది ఇప్పుడు వినిపిస్తున్నట్టు నందాదేవి శిఖరం హిమాలయ మీద గర్భంలో అణు రియాక్టర్ బాంబు దాగి ఉంది, అది ఎప్పటికీ ప్రమాదమే అనేది కొత్తగా ఇప్పుడు 2 రోజుల నుంచి చర్చ జరుగుతూ ఉంది. అది కూడా ఏంటంటే భారత ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళ మంత్రిత్వ శాఖల వాళ్ళే ఒకరు ఈ విషయాన్ని, పాత విషయం, ఈనాటి విషయం కాదు, 1960 నాటి సంఘటన, ఇప్పటికీ దాన్ని రివ్యూ విషయంలో ఇచ్చినటువంటి మెసేజ్ అది ఏంటంటే 1960 ప్రాంతంలో మనకు తెలుసు చైనాతోటి మనకు యుద్ధాలు జరిగినాయి. చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేసింది. ఒకవైపు మనం తూర్పు పాకిస్తాన్, ఉత్తర పాకిస్తాన్ తోటి యుద్ధాలు, పశ్చిమ బెంగాల్ పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ అయితే ఉందో దాన్ని బంగ్లాదేశ్కి ఏర్పాటు చేయడం యుద్ధం. ఇదంతా కూడా మన శత్రు సైన్యం మనకు యుద్ధ వాతావరణం ఉన్న సమయంలో, చైనా మన కంటగింపుగా ఉన్న సమయంలో, మనకు అప్పటికి అమెరికా దేశంతో, అంటే ఈరోజు ఏదో కొంచెం చెడినట్టుగా ఉంది. నిజంగా కూడా మన అమెరికాతో ఈ ట్రంప్ వచ్చినా కానీ కొన్ని సత్సంబంధాలు చాలా చెడాయి. కానీ ఒకప్పుడు మాత్రం పర్లేదు, మంచిగానే ఉండేది. రష్యా అయితే మన ఫ్రెండ్లీ స్నేహంగా ఉండేది. మనకు ఏ విధంగా సహాయంగా, అంటే అణు విషయంలో చూసినా, సైనికుల విషయంలో చూసినా, ఏ విధంగా చూసినా మొదటి నుంచి మన పొత్తిళ్ళ నుంచి, భారతదేశ పొత్తిళ్ళ నుంచి మంచి స్నేహితులు అంటే రష్యా. అమెరికాతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నాం. అందులో భాగంగా అప్పుడు అందరికీ రాబోయేటువంటి, అంటే మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచం తర్వాత మూడవ ప్రపంచం రాకుండా ఉండటానికి ఈ పెద్దన్న పాత్ర వహిస్తున్నటువంటి అమెరికా ముందు చూపుతోనే ఉంటుంది. ఒక 10-20-30 అడుగుల ముందే ఉంటుంది. చైనా ఎప్పుడైతే ఎదుగుతుంది మనతో పాటు ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని పసిగట్టినటువంటి దేశం ఏదైతుంటే అమెరికానే. సో చైనా ఎదగకుండా ఉండటానికి, చైనా యొక్క సైనిక స్థావరాలు తెలుసుకొని ఉండటానికి, చైనా ఏం చేస్తుంది అన్ని వ్యవస్థను కనిపెట్టడానికి, ఇవన్నీ చేస్తానికి అమెరికా అండ్ భారత సైన్యం ఇద్దరూ కలిసి, రెండు ప్రభుత్వాలు కలిసి చైనా మీద నిఘా ఉంచే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో, అందులో భాగంగా ఈ రాడార్ వ్యవస్థ, ఇప్పుడున్న టెక్నాలజీ కాకుండా అప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఈ యురేనియం అనేటువంటి పరికరాలతోటి ఆ నిఘాని ఏర్పాటు చేసే ఉద్దేశంతో నందాదేవి యొక్క శిఖరం, అంటే మనకు హిమాలయాలే మన భారతదేశానికి పెట్టిన కోటగొడలో ఉంటాయి, హైయెస్ట్ ఎత్తైన శిఖరం అవే కదా. ఆ ఎత్తైన శిఖరం నుంచి నిఘా పెట్టాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఆపరేషన్లో భాగంగా
ఆ ధార్మిక పదార్థాన్ని తీసుకుపోయే క్రమంలో మనకు తెలుసు హిమాలయాలు ఎట్లా ఉంటాయో, మంచు తుఫాన్లు వస్తుంటాయి. మనం సినిమాలు కూడా చూసాం, ఎవరెస్ట్ ఫిల్మ్స్ అవన్నీ చూస్తున్నా కూడా మనం కాలు అక్కడ పెట్టగానే అది పెద్ద లోయలో పడిపోతూ ఉంటాయి. ఇప్పటి కూడా తరచూ చాలాసార్లు చూసాం. ఎప్పుడో 1970లో 1950లో చైనా యాత్రికుడు, ఆ యాత్రికుడు, ఈ యాత్రికుడు ఆ తుఫాన్లో చనిపోయిన తర్వాత, ఎప్పుడో ఈ వేడికో దేనికో ఆ హిమం కరిగిన తర్వాత ఆనాటి శవాలు, అంటే ఒక 40-70 సంవత్సరాల కింద యాత్రికుల శవాలు కూడా బయటపడతా ఉంటాయి మంచులో. కాబట్టి అవి కుళ్ళిపోవడం కానీ అవకాశాలు చాలా తక్కువ. శరీరం గుర్తుపట్టేలా మ్యాక్సిమం ఉంటుంది. ఆ పరికరాలు అలాగే ఉంటాయి. 70లో 60లో 30లో 20లో చాలాసార్లు 30 సంవత్సరాల కింద 20 సంవత్సరాల కింద శవాలు కూడా దొరికిన సందర్భాలు ఉంటాయి. సో అట్లాంటి ప్రమాదాలు ఉంటాయి. అట్లా ఆ నందాదేవి శిఖరానికి తీసుకుపోయేటప్పుడు ఏం జరిగింది అంటే, ఈ ధార్మిక పదార్థాలు ఉన్నటువంటి ఆ ఎక్విప్మెంట్ పరికరం ఏదైతుందో దీన్ని తీసుకుని వెళ్తున్న క్రమంలో ప్రతికూల పరిస్థితులు, హిమవర్షం అంటాం. సో అది దాంట్లో ఉన్నటువంటి ఆ వర్షాల వల్ల, మంచు తుఫాన్ల వల్ల ముందుకు వెళ్ళలేక నిలబడలేని పరిస్థితుల్లో ఉంటే తీసుకెళ్ళినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా అక్కడే వదిలేసి రిటర్న్ కిందికి సేఫెస్ట్ ప్లేస్కు రావాల్సిన పరిస్థితి వచ్చింది. 1960లో జరిగినటువంటి సంఘటన ఇది. ఈ 1960లో జరిగిన సంఘటన ఆ తర్వాత వెనువెంటనే కూడా వెళ్ళలేకపోయారు. కొంతకాలానికి వెళితే అక్కడ ఆ ప్రదేశంలో ఎక్కడైతే వీళ్ళు ఆ పరికరాన్ని, ఆ రేడియో యురేనియం పరికరాలతో ఉన్నటువంటి ఏదైతే కిట్ ఉందో ఆ కిట్టు అక్కడ లేదు. వీళ్ళు ఎక్కడైతే పెట్టొచ్చారో, ఏదైతే ప్రదేశంలో పెట్టారో లేదు. ఆ హిమ తుఫానుకు ఎక్కడో కొట్టుకుపోయి ఉండవచ్చు, ఎక్కడికో కూరుకుపోయి ఉండవచ్చు. విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తరచూ దాని గురించి నివేదికలు వస్తున్నాయి, ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు లేదు. చాలా ప్రయత్నాలు జరిగినాయి. 1960 నుంచి అంటే దగ్గర ప్రతి 5-10 ఏళ్ళకు కూడా దాన్ని రివ్యూ చేస్తూనే ఉంటుండొచ్చు బహుశా. సో అయినా కూడా ప్రయత్నాలు చేస్తూనే, మరి ఒకవేళ అది దొరకలేదు సంతోషమే, అంటే అది ఆ విస్ఫోటన అయితే చెందలేదు కదా. సో అందుచేత మనమైతే సేఫ్ సంతోషం అనుకుంటున్నా. కానీ దాని యొక్క అనుధార్మికత ఎక్కడటువంటి శక్తి తెలిసిన వాళ్ళు కాబట్టి, దాని ప్రమాద స్థాయి తెలుసు కాబట్టి, ఎప్పటికైనా ఆ పరికరం విస్ఫోటన చెందితే, ఏదైనా అంటే వాటర్లో ఫ్లో వచ్చిందనుకో పరిగెత్తుంటుంది, అది పొరులుతూ ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో అది పేలినప్పుడు దాంట్లో ఉన్న యురేనియం ఆ రేస్ కానీ ఆ పదార్థం కానీ ఆ హిమలో కలిస్తే, ఆ హిమాలయాలో కలిస్తే, హిమాలయంలో పుట్టినటువంటి మన గంగామాత ఉంది కదా, గంగా నది, ఆ గంగా నదిలో కలిస్తే మరి ఆ గంగా నది నీరు తాగి ప్రవహిస్తున్నట్టు 1000 కిలోమీటర్లు ఉన్నటువంటి నదీ పర్వక ప్రాంతం అంతా కూడా అనుధార్మిక ప్రభావం అయితే, చెట్లు క్షేమం, పుట్ట పూలు పశువు సంపద అంతా కూడా అందరూ కూడా ప్రభావితం అవుతారు కదా. యురేనియం ప్రభావం ఏందో మన 2వ ప్రపంచ యుద్ధం చూసాం కదా. ఒకవేళ అదేమైనా దొరుకుతుందని వెతుకుతూనే ఉంటారు. లేదు అంటే అది ఏదైనా లీక్ అయ్యి ఇక్కడ ఏదన్నా కలిసిందా అనేది కూడా ఎప్పటికప్పుడు చాలాసార్లు ఈ గంగా నది యొక్క నది నీటిలో ఈ అనుధార్మికత కలిసి ఉందని చాలా ప్రయోగాలు కూడా చేశారు, టెస్టులు చేశారు. ప్రస్తుతానికి ఈ రోజుకు ఇప్పటి వరకున్నంత వరకు అయితే ఎలాంటి అనుధార్మికటువంటి లక్షణాలు అయితే హిమాలయ పర్వత ప్రాంతాలలో కానీ, హిమాలయ నదీ ప్రవాహం ప్రవహిస్తున్న గంగా నదీ ప్రవాహ ప్రాంతంలో కానీ ఆ రేడియో ధార్మికత కనపడలేదు. మన ఈ విషయంలో భగవంతునికి కృతజ్ఞత చెప్పుకోవచ్చు. కానీ అయినా కూడా ఎప్పటికీ ప్రమాదం పొంచుందేమో, ఒకవేళ జరగరాని జరిగితే ఎట్లా అని చెప్పేసి ఆ భారత ప్రభుత్వం కానీ, ఆ సైంటిస్టులు కానీ ఎవరైనా సరే దాని గురించి అప్రమత్తంగా ఉన్నారు. ఆ చర్చ ఇప్పుడు జరుగుతుంది. సరే, ఇది విస్ఫోటనం ఒకవేళ అయితే అంటే ఈ టైం వరకు ఉండకుండా ఎప్పుడో జరిగేది కదా, అంటే విస్ఫోటనం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటారా? ఏమి చెప్పలేం కదా. ఇప్పుడు ఒక 3 కిలోమీటర్ల లోపలికి ఏదో అయ్యింది అనుకుంటా. మళ్ళీ హిమం కరిగిపోవడము, హిమాలయాల్లో ఏదైనా లావా లాంటిది వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు మనకు కూడా తెలుసు లావాలు వస్తాయి. లావా భూకంపం అయితేనో షేక్ వస్తుంది. వచ్చినప్పుడు ఆ లేయర్స్ కదులుతాయి, మళ్ళీ కింద లేయర్స్ కలిసి కూలిపోతుంది. కూలిపోయినప్పుడు విస్ఫోటనం జరిగితే ఏదైనా అవకాశం ఉంది కదా. సో ఏదైనా జరిగితే ఎట్లా, అది ఎక్కడ ఉంది, దాన్ని ఆ రేడియేషన్ పవర్ తోటి కూడా వెతికే ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఇంతవరకు అయితే వీళ్ళు చేసినట్టు ఎలాంటి టెక్నాలజీ కూడా అది పలానా ప్రాంతంలో ఉందని మాత్రం అంత చిక్కలేదు. సరే, అది భవిష్యత్తులో భగవంతుడి సహకరిస్తే అది దొరికితే సంతోషపడాల్సింది. ఓకే సార్, థ్యాంక్ యూ.